నా బిడ్డని పొట్టలు పెట్టుకున్న పాకిస్తాన్ను వదిలిపెట్టొద్దు పెదనానా అని మోడీకి చెప్పారు. నా తమ్ముడిని పొట్టలు పెట్టుకున్న పాకిస్తాన్ వదలొద్దు తాత అని మోడీకి చెప్పారు. ఎస్, వాళ్ళందరూ మాటలు విన్నారు మోడీ. అందుకనే అదును చూసి దెబ్బ కొట్టారు. ఏదో సినిమాలో చెప్తూ ఉంటారు, దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస కూడా గర్జనలా ఉంటుందంట. దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస కూడా గర్జన మాదిరిగా ఉంటుందంట. ఇవాళ మన పరిస్థితి అదే, దెబ్బతిన్న సింహాలం మనం. అందుకని ఒక భారతీయుడిగా నేను రగిలిపోతూ ఉన్నాను. నన్ను చూసి మీరు హేళన చేయొచ్చు, ఏంటి వీడి ఓవర్ యాక్షన్ అని. ఓవర్ యాక్షన్ కాదు, నిజంగా హార్ట్లోంచి వస్తున్నది. మన వాళ్ళని అంత దారుణంగా అంత కిరాతకంగా కాల్చి చంపిన రోజే అనిపించింది. నాకు ఒక తుపాకీ వేస్తే నేను బోర్డర్ దగ్గరికి వెళ్ళి కాల్చేస్తానని. నేను నా ఒక్కడికి అనిపించింది కాదు, ప్రతి ఒక్క భారతీయుడికి అనిపించింది. ఇవాళ నేను ఆ మాటలు వింటున్నా, టీవీ చూస్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా అదే అనిపించింది, ఖచ్చితంగా అనిపించింది. బాధపడ్డాం, కండెంట నీళ్లు పెట్టుకున్నాం, ఆవేదన చెందాం. సో ఆవేదన చెందిన మన గుండెలకి మనశ్శాంతిని కలిగించింది ఇవాళ జరిగిన దాడి. అందుకని ఇంతలా 14 రోజుల క్రితం సరిగ్గా మంగళవారం సాయంత్రం ఈ అటాక్ జరిగింది. సో అదే 14 రోజుల తర్వాత బుధవారం రాత్రి అదే మంగళవారం రాత్రి అర్ధరాత్రి ఏదైతే వాళ్ళు మంగళవారం సాయంత్రం దాడి చేశారు, 14 రోజుల తర్వాత అదే మంగళవారం అర్ధరాత్రి మనం అటాక్ చేశాం. బదులిచ్చాం. ఒక చెంప కొడితే రెండో చెంప తీసాం. ఎవడ పార్టీ ఏదో ఏరుకోవడానికి వారం రోజులు బట్టే విధంగా చేసాం, విధ్వంసం చేసి వచ్చాం. చెప్పరు పాకిస్తాన్ ఎంతమంది చచ్చారో చెప్పరు. ఒక్కసారి మన తెలుగు ప్రజలు ఏమంటూ ఉన్నారు, ఒకసారి తెలుగు ప్రజల ఒపీనియన్ తీసుకున్నాం. పిసిఆర్ ప్లే చేయండి. భారత ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో భారతీయులంతా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పహల్గామ్లో 26 మందిని అన్యాయంగా ఉగ్రవాదులు చంపిన తర్వాత అప్పటి నుండి కూడా భారతీయులంతా కొంత ఆవేదనతో ఉన్నారు. అసలు ఎందుకు ఈ విధంగా భారతీయుల్ని, అసలు ఏ సంబంధం లేని వారిని అత్యంత పాశవికంగా హత్య చేయాల్సి వచ్చిందనే దాని మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మోడీ ఏం చేస్తారు, ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకోబోతారు అనే దాని మీద అందరూ సర్వత్రా ఎదురు చూశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట తీసుకున్నటువంటి ఈ డెసిషన్స్తో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. అసలు దీని మీద ఏం ఫీల్ అవుతున్నారు అనే దాని మీద కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఇది ప్రతీకార దాడి కింద చూడాల్చా? ఈ దాడి ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశ ప్రజలందరూ తలెత్తుకుని తిరిగేటువంటి రోజు, పట్టిన రోజు. ఎందువల్లంటే మొన్న రీసెంట్గా మన ప్రయాణికుల్ని కాశ్మీర్లో పహల్గాంలో అమాయకులైనటువంటి విహారయాత్రకి వెళ్ళిన ప్రయాణికుల్ని అన్యాయంగా పట్టున పెట్టుకుని మతం అనే స్విచ్ అడ్డు పెట్టుకుని మనందరినీ దేశ సమగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. కానీ దాని అందరినీ మన దేశ పౌరులు, ముఖ్యంగా మన ముస్లిం సోదరులు కూడా దాన్ని ఖండించారు. వారు కూడా నిరసన తెలియజేసి భారత ప్రభుత్వానికి వారి యొక్క సంఘీభావం తెలియజేశారు. ఆ విధమైనటువంటి ఘటనని ప్రతీకార చర్యగా కాకుండా దీన్ని ఎవరైతే దాడి చేశారో తీవ్రవాదుల యొక్క స్థావరాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రవాదుల యొక్క స్థావరాల వరకే మన యొక్క భారత సైన్యం ధీరోచితంగా వారి యొక్క దాడిని చేసి వారిని మట్టుబెట్టారు. అంతేగాని వారి యొక్క దేశ పౌరులను కానీ వారి దేశానికి కానీ ఇబ్బంది లేకుండా ఓన్లీ స్థావరాల మీదే చేసి ప్రపంచ దేశాల యొక్క సానుభూతిని, సంఘీభావాన్ని కూడా మన భారతదేశం సంపాదించగలిగింది. భవిష్యత్తులో కూడా ప్రపంచమంతా కూడా దీన్ని ఖండించాలి కూడా. రేపు మన భారతదేశం ఇచ్చేటువంటి ఈ యొక్క దాడి ముఖ్యంగా తీవ్రవాద మీద, వారి యొక్క స్థావరాల మీద, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రం జరిగింది. వారి పాకిస్తాన్ మీద కానీ వారి దేశ పౌరుల మీద కూడా చేయరు కూడా. భారత ప్రభుత్వం అటువంటి నిబద్ధత గల భారతదేశం, సమైక్యవాద దేశం మంది. భవిష్యత్తులో కూడా ఇలా జరగవు. ప్రపంచ దేశాలను కూడా మన అన్నండి ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా తలెత్తుకునే రోజు. భారత ప్రధాని గారు ధీరోచితంగా వారి యొక్క ధైర్యంతో భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా వాళ్ళ తీవ్రవాదులను మట్టుబెట్టి వారి యొక్క ఎవరైతే అమాయకమైనటువంటి విహారయాత్ర ప్రయాణికులు చనిపోయారో ఆత్మశాంతి కలిగే విధంగా వారి కుటుంబ సభ్యులు ఒక ఆనందం కలిగే విధంగా చేశారు. కాబట్టి మనందరం కూడా భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి, భారతదేశానికి మనందరం కూడా సంఘీభావం వారి యొక్క తెలియజేసి మనందరం కూడా దీనికి వెనకమాల సమర్థత తెలియజేయాలని కోరుకుంటూ నమస్కారం. ఎట్లా చూస్తారు ఈ దాడి? ఎట్లా చూస్తామని కాదు, 9 స్థావరాలు చేశారనేది చాలా తక్కువ. కంప్లీట్గా మొత్తం తీవ్రవాదులు స్థావరాలు ఎన్నో తీవ్రవాది అనేవాళ్ళు లేకుండా చేయాలి. అది భారతదేశం యొక్క లక్ష్యంగా పెట్టుకోవాలి.
మొత్తం పీఓకి ఖాళీ చేసి శత్రువు ఇవ్వడం మన దాంట్లో ఉంటే అది మనకి నామోషినే. వాళ్ళకి ఈ వంక మీద అయినా సరే మతం పేరు మీద విడదీశారు కనుక అది ఖాళీ చేసి మన సైన్యాన్ని అక్కడ పెట్టుకుంటే ఎప్పుడు నష్టం జరగదు. మన ప్లేస్ ఇంకొకటికి ఇస్తాడు, రేపొద్దున ఇంకోటి వస్తాడు. వాళ్ళకి అప్పచెప్తారు. వీళ్ళు ఎప్పుడైతే బలం తక్కువగా ఉందో ఇతరులకు అప్పచెప్పేస్తారు ఆ ప్లేసు. అది మనకి సరిహద్దులో నష్టం జరుగుతుంది. అదే మన వాళ్ళు ఆక్రమించుకుని మన చేతిలో పెట్టుకుని మన సైన్యం అక్కడ ఉంటే వాళ్ళు దూకుడుగా రారు. ఇప్పుడు సాధించాల్సిందే చివరి వరకు. ఆపరేషన్ సింధూరు భారతదేశం చాలా ముదావంగా దాడి చేసింది. ఈ దాడి ఎప్పుడో చేయాలి. ఆ దాడి చేస్తే ఇప్పటికి వాళ్ళకి గుణపాఠం ఉండేది. కానీ చాలా లేట్ చేసింది. లేట్ చేయడం వల్ల ఇక్కడ మన పర్యాటకులు చాలామంది చనిపోయారు. అలాగే మన సైన్యాన్ని కూడా ఈ దాడులు ఇలాంటి భారతదేశం చేయకుండా శాంతి సౌభాగ్యతం ఆలోచించి నమ్రతగా ఏదైనా సరే ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ మనం ఇంకో చెంప చూపించే మార్గాన్ని గాంధీ గారు ఏనాడు అవలంబించారో ఆ మార్గం అప్పటి నుంచి ఇదే మార్గంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భారతదేశం చాలా ఆర్థికంగా నష్టపోయింది. కనుక ఇప్పుడైనా సరే దెబ్బకు దెబ్బ అన్న భావనతో మనం మెలగాలి. కనుక ఇప్పుడైనా సరే తక్షణమే వాళ్ళు చేసిన చర్యకు మన ప్రతీకారంగా యుద్ధం చేయాలని నా అభిప్రాయం. యుద్ధం చేసి మన ఆక్రమించుకున్న కాశ్మీర్ మొత్తం అంతా ఇదే రూపంలో మనం స్వాధీనం చేసుకుని ఆ పక్కన బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ముమ్మాటి కరెక్ట్, 100% కరెక్టే. అందరూ ఆయన సంఘీభావం తెలుపుతున్నాం సార్. మొత్తం భారతదేశం అంతా ఆయన సంఘీభావం తెలపాల్సిన సమయం వచ్చింది. అందరం ఆయన సంఘీభావం రెడీగా ఉన్నాం సార్. అవసరం దేశచర్యకైనా సిద్ధంగా ఉన్నాం. దేనికి వెనకాడలేదు సార్. నా వయసు 73 సంవత్సరాలు. చాలా మంచి పని చేశారు మోడీ గారు. చాలా సంతోషం. అయితే మొత్తం మీద చూసుకుంటే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి ఇటు దేశవ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక కేవలం పాకిస్తాన్ ఆక్రమిత ఉగ్రదాడుల మీద మాత్రమే, ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే భారత్ దాడి చేసింది తప్ప పాకిస్తాన్ ప్రజల మీద, పాకిస్తాన్ ఆస్తుల మీద ఏ విధమైన దాడులు చేయలేదో ఇది పాకిస్తాన్ గుర్తించాలి. కేవలం ఏదైతే పాక్ ఆక్రమిత ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో 9 స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి ఈ దాడి తప్పనిసరిగా పహల్గామ్లో చనిపోయిన ఎవరైతే 26 మంది పర్యాటకులు ఉన్నారో వారి అందరికీ కూడా ఆత్మ శాంతించే విధంగా ఉందని కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అభిప్రాయపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరథ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. అది ప్రజల ఒపీనియన్ చూశారు కదా. ఒక్కొక్కళ్ళు నరాలు మాట్లాడుతూ ఉంటే నరాలు పొంగుతున్నాయి. ఇక్కడ నరాలు పొంగుతున్నాయి ఆవేశంతో. చేసిన పని కరెక్టే అంటూ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా నరేంద్ర మోడీని అక్కడ చనిపోయిన వాళ్ళలో నా బిడ్డ చనిపోయాడు అన్నయ్య అని చెప్పి నరేంద్ర మోడీకి విన్నవించుకుంది ఒక తల్లి. నా తమ్ముడు చనిపోయాడు బాబాయ్ అని ఒక కుర్రాడు నరేంద్ర మోడీకి అప్పీల్ చేసుకున్నాడు. నా చెల్లెలు నా అబ్బాయి చనిపోయాడని ఇంకొకరు నరేంద్ర మోడీకి అప్పీల్ చేసుకుంటే వాళ్ళందరి మొర విన్నారు. కాబట్టే ఈ దాడి వాళ్ళ అందుకని జై హింద్, భారత సైన్యానికి జై హింద్ చెప్పాలి. ఒకసారి దాడి జరిగిన తీరు, దానికి సంబంధించిన వీడియోస్ కొన్ని వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ భారత సైన్యం ఎయిర్ స్ట్రైకులు చేసింది అనేది మీరు మొదటి 2, 3 మొత్తం చూస్తే అంటే ఉగ్రవాద శిబిరాలపైన, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం పైన, జైషే మొహమ్మద్ కార్యాలయం పైన జరిగిన దాడులు, ఏదైతే ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయో, ఏవైతే మిసైల్స్ దూసుకెళ్ళాయో అవన్నీ కూడా పాయింట్లన్నీ మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. చూడొచ్చు. మొత్తం 7 చోట్ల జరిగినాయి కదా. 7 చోట్ల వితిన్ సెకండ్స్లో జరిగిపోయాయి. గంటల టైం తీసుకోవద్దు దీనికి. వితిన్ సెకండ్స్ 128కి వీడియో పోస్ట్ చేశారు, 144కి ఈ దాడి జరిగిపోయింది. అంటే సెకండ్ల వ్యవధిలో దూసుకుపోయే మిసైల్స్ అన్నీ కూడా భారత శక్తి ఏంటి అనేది, భారత క్షిపణుల శక్తి ఏంటి, భారతీయుల పవర్ ఏంటి, మనం కొడితే, మనం దెబ్బ కొడితే ఏ రకంగా ఉంటుంది, మనం ఎదురు తిరిగితే ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రూవ్ చేసింది. మొత్తం 7 చోట్ల ఏ రకమైన స్ట్రోక్స్ జరిగాయో, ఏ రకంగా స్ట్రైక్స్ జరిగాయో, ఎక్కడ బీభత్సం జరిగిందో అదంతా కూడా మీకు దృశ్యాల్లో చూపించారు. ఒక్కసారి మళ్ళీ ఆర్మీ రిలీజ్ చేసిన ఆ వీడియో ప్లే చేద్దాం. ఒక్కసారి చూడండి. అందరూ మళ్ళీ సైన్యానికి చెప్పండి, జై హింద్ చెప్పండి, జై హింద్ అని చెప్పండి. ఖచ్చితంగా చెప్పాల్సిన సందర్భం, మనందరం అండగా నిలవాల్సిన సందర్భం ఇది. మనందరం ఒక్కటి అని నిరూపించుకోవాల్సిన సందర్భం. భారీ విపత్తును మనం ఎదుర్కోబోతున్నాం. ఉగ్రవాదాన్ని, ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ఏరివేయాలి. ఉగ్రవాదమే ప్రపంచానికి పట్టిన ఒక శని. ఆ శనిని వదిలించుకుందాం. దానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడు. మనం అండగా నిలుద్దాం.
ఇవాళ ఉగ్రవాదులు మన వాళ్ళని చంపిన వాళ్ళకి ఆత్మకి శాంతి కలిగించాలి. మన వాళ్ళకి పిండం పెట్టే రోజే పాకిస్తాన్లో వాళ్ళకి పిండం పెట్టాలి. మన వాళ్ళకి పెదకర్మ చేస్తున్నాం, వాళ్ళు మన పెదకర్మ చేసే రోజు వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగించేది ఈ రోజే. మనం పెదకర్మ